వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త ఏడాదిలో కుంభంలో రాహు సంచారం మీ రాశుల వారికి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరంలో రాహు కుంభరాశిలోనికి సంచారం చేయబోతూ ఉన్నాడు. ఈ సమయంలో మేషంతో సహా ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహు గ్రహానికి ఛాయాగ్రహంగా క్రూరమైనదిగా పరిగణిస్తారు. రాహు ఎల్లప్పుడూ తిరోగమనంలోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరంలో 18 మే 2025న రాహు మీనరాశి నుంచి శని రాశి అయిన కుంభంలోకి ప్రవేశిస్తాడు. ఇదే రాశిలో 18 నెలల పాటు ఉంటాడు. అనంతరం 5 డిసెంబర్ 2026న మకర రాశిలో సంచారం చేస్తాడు. సాధారణంగా రాహు ప్రభావంతో అనేక రాశుల వారికి సమస్యలు ఎదురవుతాయి. కానీ రాహు కుంభరాశిలో సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారి సత్ఫలితాలు కలుగుతాయి. కుటుంబ జీవితంలో సంతోషం వెలువరిస్తుంది. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి 11వ స్థానంలో రాహు సంచారం చేస్తాడు. ఈ సమయంలో మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. స్నేహితుల సంబంధాలు బాగుంటాయి. సోదరుల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ కాలంలో మీకు పూర్తి మద్దతు దక్కుతుంది. అంతేకాదు మీరు పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. మీ యొక్క ఆదాయం రెండింతలు పెరుగుతుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి. వృషభ రాశి వారికి కొత్త ఏడాదిలో రాహు 10వ స్థానం నుంచి సంచారం చేస్తాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి గోల్డెన్ టైం ప్రారంభమవుతుంది. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనే మంచి విజయం మీదే. ఉద్యోగులు కార్యాలయంలో పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రాహు సంచారం వల్ల మీరు చాలా ప్రయోజనంగా ఉంటారు. సింహరాశి వారికి కొత్త ఏడాదిలో రాహు స్థానం మారితే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఈ కాలంలో కెరీర్ పరంగా మీకు పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి. జీతం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో చేసే ప్రయత్నము మీదే పైచేయి అవుతుంది. కన్యారాశి వారికి 6వ స్థానంలో రాహు సంచారం చేస్తాడు. ఈ సమయంలో కన్యారాశి వారి శుభఫలితాలు వస్తాయి. రాహు కుంభంలోకి ప్రవేశించిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి అవకాశాలు వస్తాయి. కోర్టు సంబంధిత కేసుల్లో పరిష్కారం అవుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో అందరి మద్దతు దక్కుతుంది. ధనుస్సు రాశి వారికి కొత్త సంవత్సరంలో రాహు 3వ స్థానం నుంచి సంచారం చేస్తాడు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో పెండింగ్లో పనులు పూర్తి చేస్తారు. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ధైర్యం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగుల పురోగతి, ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. మీనరాశి వారికి ఈ రాహు నిష్క్రమించి కుంభంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో రాహు శని గ్రహాల మధ్య సంబంధం సానుకూలంగా ఉంటుంది. ఇద్దరికి స్నేహ సంబంధాల కారణంగా అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. గొప్ప విజయాలు సాధిస్తారు. కనీసం 2.5 ఏళ్లు చాలా పురోగతిలో సాధిస్తారు. ఆస్తి, ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో విజయాలు సాధిస్తారు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.